హలో అండి, వెల్కమ్ టు మన ఇంటి గుమ్మగుమ్మలు. చాలా రోజుల తర్వాత నేను వీడియో తీస్తున్నాను అనమాట. ఈ మధ్య కొంచెం 2 నెలలుగా చాలా బిజీ అయిపోయాం, అందుకని వీడియోలు చేయడం అవ్వలేదు. సో ఇవాళ మళ్ళీ చాలా రోజుల తర్వాత చేస్తున్నాం కాబట్టి ఒక తీపి వంటకంతో మీ ముందుకు వద్దామని చెప్పి చక్కెర పొంగల్ మా అత్తయ్య గారి స్టైల్లో ఎలా చేస్తారో ఆవిడ చూపిస్తారనమాట. సో దీనికి కావాల్సిన వస్తువులు మేము తీసుకున్నవి బియ్యం, అన్నీ అత్తయ్య గారి కళ్ళ అధ్యాయంపై అనమాట. బియ్యము, పెసరపప్పు, పాలు, పంచదార, ఏలక పొడి, కిస్మిస్, ఇది అదేంటిది జీడిపప్పు, అఫ్కోర్స్ నెయ్యి పెట్టాలంటున్నారు. ఇవి కావాల్సిన నెయ్యి అఫ్కోర్స్ వేయించడానికే వెళ్ళండి. సో ప్రొసీజర్ ఏంటో కనుక్కుందామా? ఇదిగండి ప్రొసీజర్ ఏంటి? ఈ పప్పు పొడిగా వేయించుకోవాలి, నెయ్యి అది లేకుండా. అచ్చా, ఎర్రగా. ఓకే. 1 పంచదార, దానికి చెప్తే సరిపోతుంది. ఒకటి పంచదార, సగం పెసరపప్పు, 3 బియ్యం. అది నెయ్యి ఏమో ఎక్కువ కాదులేండి, 2 టీ స్పూన్లు. అది వేయించడానికి, దాంట్లో వేయడానికి. జీడిపప్పు, ఇది కిస్మిస్ వేయించడానికి, కొంచెం పైన వేయడానికి యాలకుల పొడి. పాలతోటి పంచదార ఇవన్నీ కలిపేస్తే సరిపోతుంది. సో పాలు ఏమో మీరు ఇష్టం. అచ్చా, దానికేం కొలత లేదా? మన ఇష్టం. అది ముందు నీళ్ళతో ఉడకపెట్టేస్తాం పప్పు బియ్యం. ఓకే. దగ్గరగా అయ్యాక అప్పుడు పంచదార వేసి పాలు వేస్తే కొంచెం అనుకూలంగా ఉంటుంది, చెప్జాతో తినేలాగా. సో ఇప్పుడు మీరు ఫస్ట్ పప్పు వేయిస్తారు. ఓకే, డ్రై రోస్ట్ అన్నమాట. నేను ఎంత వేగాలి? వేగింది కదా, ఈ మూకుడు వేడికి కూడా కొంచెం ఇది అవుతుంది. సో ఇప్పుడు బియ్యం మీరు కడిగేసారా? కడిగేసి ఆ మాత్రం నీళ్ళు చాలా? కొంచెం పాలు పోద్దాం. ఓకే. సో ఈ వేయించిన పప్పు కూడా వేసేస్తున్నారు. ఇప్పుడు దీనిలో పాలు పోస్తారా? ఓకే. కొంచెం పోసి తర్వాత పంచదార వేసినప్పుడు పోస్తే అది ఇది కలుగుతుంది. ఓకే, ఈ గిన్నెడు సరిపోతుంది. ఇది అత్యవసరంగా ఉంటుంది అన్నమాట. మామూలుగా ఒక కూత వస్తే చాలు, 3 కూతలు మనం కొంచెం ముళ్ళపదంగా ఉంటేనే బాగుంటుంది, మరి లేదంగా కాకుండా. అంతేగాని ఇప్పుడు ఏంటి, కుక్కర్ దింపేశారు, నెక్స్ట్ ఏంటి? ఇవి వేయించి పెట్టుకుందామని నెయ్యి వేసి నేతిలో వేయించాలి. ఓకే. ఈ రెండును మీరు 2 ఇలా చూపిస్తున్నారు కానీ అవి ఏమిటో చెప్పట్లేదు. జీడిపప్పును కిస్మిస్ అంతే గ్రహిస్తారు కదా అనుకున్నాను. అవునులేండి. జీడిపప్పు అంటాం, కొంతమంది కాజు ఉంటారు, ఇంకోటి ఎవరైనా ఉంటారు, నాకు తెలియదు. సరే, క్యాష్యూ అంటారు. అదే ఇన్ని రకాలు ఉన్నాయి కదా. అది ఇంకో వేయిస్తున్నాను. సరే. తీసేస్తున్నాను. కొంతమంది ఇంట్లో వేసేస్తాను, ఇవి అడుగునాడి 2 కలిసి కొంచెం మాడినట్టు అయిపోతాయి. మీరు తీసేస్తున్నారు. దీన్ని దాన్ని సెపరేట్ గా చేస్తే బాగుంటుందని. ఓకే. ఇవి ఇలా బుడగలో వస్తాయి. మనము ఇంట్లో ఎలా చేస్తాం అలాగే వీడియో తీసేస్తాం. చాలా మట్టుగా ఏం చేస్తారంటే అది ప్రెజెంటేషన్లో చాలా టైం స్పెండ్ చేస్తారు, అలా అంతా మనం చెయ్యం. దానికి ఎక్కువ వ్యూయర్స్ కూడా ఉంటారు. అంతేగాండి, అది ఒక ఆర్ట్ అనుకోండి. మనం అంత నేర్చుకోలేదు, అది మామూలుగా ఇంట్లో అందరూ ఎలా ఉంటారో అలాగే చేస్తున్నాం అన్నమాట. అఫ్కోర్స్ చేస్తారు, కానీ ప్రెజెంటేషన్ వాళ్ళది, వాళ్ళ బిజినెస్ కోసం వాళ్ళ పాపులారిటీ మనకి అంత అక్కర్లేదు. సుఖంగా ఉంటే చాలు. బిజినెస్ పాపులారిటీ, అత్తయ్య గారు బోల్డ్ తెలుగు ఇంగ్లీష్ పదాలు నేర్చేసుకుంటారు. రావద్దా నువ్వేమో తెలుగులోనే ఉండాలని గొడవ చేస్తుంటావు కదా, చేత ఇది వచ్చి కూడా ఇలాగా ముళ్ళ పదులుగా ఉండాలి. చాలా అచ్చా. ఇదండి, ఎక్కువ ఉడకనట్టుగా ఉండాలన్నమాట, అందుకని కొంచెం తక్కువే నీళ్లు పోసారు. ఇదిగో చూసా, ఇప్పుడు పాలు ఇవన్నీ వేస్తే సరిపోతుంది. అంటే మళ్ళీ ఉడికిస్తారా ఇప్పుడు దీన్ని? కుక్కర్లోనే పెడతారా లేకపోతే? కుక్కర్లో పెడతాను. కుక్కర్లోనేనా? నీళ్ళు తీసేసి ఉండేది వేసేసి మనం అంతా జిడ్డు ఊరికే పోతుందని తాపత్రయం. ఈ పాలు ఇందులో పోసేసి ఆ నీళ్ళు అందులో పోస్తే ఆ పాలు కూడా పోయిస్తారు. ఇంక ఇది కొంచెం ఉడికిన తర్వాత పంచదార వేస్తారా? నెయ్యి. ఓకే, అయిపోయింది అత్తయ్య. మెత్తికి ఉడికింది. అంటే మీరు కుక్కర్ మూత పెట్టి కూత రానిచ్చారా? లేదు, కొంచెంసేపు మగ్గించాను అంతే. మగ్గించాను.
ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, పంచదార వేస్తారా? ఇదిగో. కొంచెం ఉంచేసారు అయితే, ఎందుకైనా ఓకే. పాలు తీపి ఉంటుంది కదా మరి. అయితే మీరు అంటే చెప్పాలంటే బియ్యం ఎంత తీసుకున్నారో అంతే పంచదార కూడా తీసుకున్నారు, కొంచెం ఒక గుప్పుడు ఎక్కువ. సో ఇప్పుడు మీరు జీడిపప్పు వేసారు, ఇది అది వేసేస్తాను. ఇది ఏలకుల పొడి, ఒక్క పిసర్ నెయ్యి వేస్తాను, ఓకే. కొంచెం అనుకనుక ఉంటుంది. కిస్మిస్ ముందర వేసారా? వేస్తాను. ఓకే, చాలా అయిపోయింది అయితే. నెయ్యి వేస్తున్నారా? సరిపోతుంది. ఓకే. యాక్చువల్గా మార్గశిర మాసంలో ఎప్పుడు ఇది చేస్తారు అత్తేగండి? ఇప్పుడు కార్తీక మాసంలో సోమవారాలు సాయంత్రాలు జనరల్గా ఏదో తీపి చేసుకుంటాం కదా. లక్ష్మీవారం అంటే కనకమహాలక్ష్మి లక్ష్మీవారం, మార్గశిర మాసంలో లక్ష్మీవారం, 4 లక్ష్మీవారాలు. పూలకం కానీ పరమాన్నం కానీ ఇలాగ చక్కెర పొంగల్ కానీ ఏదో ఒకటి మన ఇష్టం తీపి చేసుకుంటారు. నెయ్యితో చేసుకుని నైవేద్యం పెట్టాలి. ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఏమన్నారంటే మాసాల్లో కల్లా నేను మార్గశిరాన్ని అన్నాడు. మార్గశిరం ఆయనకి ఎక్కువ ఇష్టం. ఎవరికి? విష్ణుమూర్తికి. ఓకే. పువ్వుల్లోకి మందార పువ్వు ప్రీతి, పళ్ళలోకి మామిడి పండు, అన్ని మామాలు. మందార పువ్వు, మామిడి పండు, మార్గశిర మాసం. విష్ణువే కాదు, మాతో రాలేదు అనుకో. మాధవుడు ఓకే, బాగానే ఉంది. మాధవుడికి మార్గశిరం ఇష్టం. ఓకే. నేను మార్గశిర మాసంలో మార్గశిరాలు నేను అని చెప్పారు. అది ఒకసారి దేవుడికి కూడా పెట్టేద్దాం మరి, చెప్తున్నాం కదా. సరే అయితే ఠీకే. ఇదండి మా అత్తయ్య గారు చేసిన చక్కెర పొంగల్ అన్నమాట. మీరు ఇలా చేసుకోండి, అందరూ ఇలాగే చేస్తారేమో. సో ఇదండి ఒక అరగంట తర్వాత దగ్గర పడిన చక్కెర పొంగల్ అనమాట. మేము కూడా బాగా డెకరేట్ చేసాం చూడండి, గ్లాసు దీనిలో పెట్టి, తర్వాత 2 గులాబీ పూలు ఉంటే పెట్టి అన్నీ అందంగా మేము కూడా దీన్ని ఇది చేసినాం అనమాట, చూపిస్తున్నాం అనమాట. ప్రెజెంటేషన్ చూసారా, మా అత్తయ్య గారు వర్డ్ కూడా అందిస్తున్నారు నాకు, ప్రెజెంటేషన్ వర్డ్. సో మీరు ఇలా చేసుకోండి. అక్కడక్కడ మాకు ఇది కూడా కనబడుతున్నాయి కదా, జీడిపప్పు కూడా కనబడుతుంది, గులాబీ పూలు, ఇంకేంటి చెప్పండి, చాలా చాలా అదండి. సో మీరు ఇలా చేసుకోండి. ఈట్ హెల్దీ, స్టే హెల్దీ.